యువతరం జగన్మోహన్ రెడ్డి వెంట ఉందంటారా లేదంటారా? జగన్ రెడ్డి దగ్గర అందరూ చాలా ప్రజలంతా ఉన్నారు. జగన్ రెడ్డి గారికి అందరూ తోడుగా ఉన్నారన్న. మనం 11 సీట్లతో పంపించేశారు ఇంటికి అంటున్నారే. 11 సీట్లు అంటే చంద్రబాబు గారు అయితే మోసం చేసినట్టు అంతే. మోసం ఖచ్చితంగా చేశారన్న. అది 3 పార్టీలు ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాదని అంటున్నారే. 3 పార్టీలు ఉన్నంతకాలం జగన్ రెడ్డి పాలన అధికారంలో రాదు. ఖచ్చితంగా ఈసారి మటుకు జగన్ అన్న పాలన ఖచ్చితంగా వచ్చింది. ఈసారి అంటే చంద్రబాబు పార్టీ అధికారం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు అన్యాయం చేశారు, అన్యాయంగా గెలిచారనమాట. అది పథకాలు జగన్ కంటే ఎక్కువ ఇస్తున్నాం మేమే, ఇప్పటికే చాలా చేసాం, ఇక అడగమాకండి అని చంద్రబాబు గారు అంటున్నారు మొన్న. ఎందుకంటే చేయలేరు కాబట్టి అడగకూడదు అని చెప్తున్నారు అనమాట. చేయకూడదు అని అంటాడు. ఎవరికైనా డబ్బులు ఎన్ని వచ్చినాయి సూపర్ 6లో పథకాలు? సూపర్ సిక్స్ అయితే అడగలేదు. ఇచ్చేసాం, అయిపోయినాయి, పూర్తి అయిపోయినాయి అన్నారు మొన్న చంద్రబాబు గారు. ఆయన కళలుగా అంటున్నారు అనమాట. అంటే ఆయన కళల్లో ఊహించుకొని చెప్తున్నారు. చంద్రబాబు పాలన అంటే కళలతో ఉండింది. ఎందుకంటే ఆయన కళల్లోనే ఊహిస్తాడు. అంటే ఆయన అన్నిటికీ నేను చేశాను, అయిపోయింది, ఇంకా చేయడమే, రావడమే ముఖ్యం, వస్తుంది అదే చెప్తాడు. కానీ అయిపోయేది ఏముండదో మనం ఊహించుకోవడమే. మనం ఊహించే బతుకులు బతకాలి. మరి అలాంటి చంద్రబాబు గారిని ఇంకో 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని పవన్ కళ్యాణ్ అంటున్నారే. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం అనవసరం అన్న, తీసేయచ్చు. ఆయన గురించి మాట్లాడడం ఇష్టం. మన జగన్మోహన్ రెడ్డి ఓడిపడే కారణం పవన్ కళ్యాణ్ అని అంటున్నారుగా. పవన్ కళ్యాణ్ అంటే ఏం లేదు, ఆయన ఏదో చేశాడు, మొత్తానికి అన్యాయంగా ఆయన పాటు తిరిగాడు. అది సంవత్సర కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నారు అంటే గతంలో ఎలా ఉన్నారు, అది ఎన్నికల ముందు ఇప్పుడు ఎలా ఉన్నారు ఆయన? గతంలో అయితే ఒక మంచి బాగానే ఉండేది, కానీ కొంచెం వాళ్ళతో పాటు తిరిగేసరికి ఆయన కూడా బతుకులు అయిపోయాడు. ఇంకా వాళ్ళతో పాటు తిరిగి కనెక్షన్ అయ్యి ఏదేదో మాట్లాడుకొని సంథింగ్ ఏదేదో జరిగిపోతుంది వాళ్ళ మధ్యలో. సత్సంబంధాలు ఉంటాయి కదా వాళ్ళకి. అది ఇప్పటికి కూటమి సంవత్సరానికి మంచి ప్రభుత్వం పేరు పెట్టుకున్నారు, మరి నువ్వేమంటావు? ఇదైతే మంచి ప్రభుత్వం అని వాళ్ళు అనుకోవడమే. ఎవరికి ప్రజలకైతే ఏది మంచి ప్రభుత్వం కాదు. లేదు. ఏమనుకుంటున్నారు జనాలు? ఏమనుకుంటారన్న, జనాలు అయితే ఈసారి చంద్రబాబు గారిని ఓడించాలని చూస్తున్నారు. ఇప్పుడు ప్రజలకి అందరికీ చాలా మటుకి తెలిసిపోయింది ఎవరెవరు ఎలా ఏం చేశారనేది. కేసులు పెడుతున్నారు మాట్లాడితే అని అంటున్నారు, నిజమేనా? కేసులు పెడతారంటే చంద్రబాబు గారు చెప్పిందే కదా ఇల్లు చేసేది పోలీసులు, అట్లా అన్నమాట. మరి అడ్డుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పర్యటన ఫ్లాప్ అంటారు కదా, మరి ఖచ్చితంగా వస్తాడు, ప్రజలందరితో ఉంటాడు. జగనన్న ఉంటాడు, జగనన్న వస్తాడు, జగనన్నతో అందరూ ఉంటారు. యంగ్స్టర్స్ ప్రతి ఒక్క యూత్ అనేది జగనన్నతో ఉంటారన్న.